సో హలో గైస్, నా అభిరాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. సో గైస్, ఈ వీడియో ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో. అండ్ గైస్, ఈరోజు స్మాక్ డౌన్లో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. అండ్ గైస్, అంతేకాదు మన ఓన్లీ స్మాక్ డౌన్ హైలైట్స్ గురించే కాదు, మనము ది ట్రైబల్ చీఫ్, ది ఒరిజినల్ ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి మాట్లాడబోతున్నాం. ఎందుకంటే ఫైనలీ రోమన్ రేన్స్ ఫ్యాన్స్ కోసం ఒక మంచి గుడ్ న్యూస్ వచ్చింది. అండ్ ఆ గుడ్ న్యూస్ ఏంటంటే, అంత మంచిగా ఉంటే నెక్స్ట్ స్మాక్ డౌన్లో రోమన్ రేన్స్ రిటర్న్ చేయొచ్చు అనమాట. సో ఎందుకేమో మొత్తం నేను ఈ వీడియోలో కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ అందరికీ. అండ్ బాస్, అంతేకాదు ఈరోజు అంటే మన గణేష్ చతుర్థి. సో మన రెస్సల్ తెలుగు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ విష్ వెరీ హ్యాపీ గణేష్ చతుర్థి, విష్ వెరీ హ్యాపీ వినాయక చతుర్థి గాయ్స్. సో చాలా జబర్దస్త్గా ఎంజాయ్ చేయండి. ఓకే, సో ఇక మనము మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఇలా స్మాక్ డౌన్ స్టార్టింగ్లో అక్కడ ఎంట్రీ అయిపోయింది ది అమెరికన్ నైట్ మేర్, మన డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ కోడీ రోడ్స్ ఎంట్రీ కాగానే ఫ్యాన్స్ చాలా జబర్దస్త్గా చీర్ చేసినారు. కోడీ రోడ్స్, నీలో మనకి లైట్ కొంచెం ప్రాబ్లం కనిపిస్తుంది స్టిల్, అంటే లైట్ ప్రాబ్లం ఉన్నట్టు చూపిస్తున్నారు మన కోడీ రోడ్స్. అండ్ కోడీ రోడ్స్ రింగ్లో రాగానే మన కోడీ రోడ్స్ చెప్పినారు, సో దేని గురించి మాట్లాడదాం చెప్పండి అని చెప్పినారు. అండ్ ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ అంటే చాలా మంది ఫ్యాన్స్ ఉండే అనమాట, చాలా ఎక్కువ క్రౌడ్ ఉండే. సో చాలా జబర్దస్త్ క్రౌడ్ ఉంది ఈరోజు, చాలా జబర్దస్త్ ఫ్యాన్స్ వచ్చినారని మన కోడీ రోడ్స్ చెప్పినారు. అండ్ అంతేగా దాని తర్వాత కోడీ రోడ్స్ కెవిన్ ఓవెన్స్ గురించి మాట్లాడినారు. సో మీ హోమ్ టౌన్ హీరో అంటే కెవిన్ ఓవెన్స్ నిజంగా బ్యాషిన్ బర్లిన్లో చాలా జబర్దస్త్ టక్కర్ ఇచ్చినారని ఈ టైప్లో మన కోడీ రోడ్స్ మాట్లాడినారు. అండ్ అక్కడ మన మైకల్ కోల్ వచ్చినారనమాట, మన స్మాక్ డౌన్లో వచ్చేసినారు ఇప్పుడు కామెంటరీలో మైకల్ కోల్. సో అందుకనే మన కోడీ రోడ్స్ వెల్కమ్ చేసినారు స్మాక్ డౌన్లో. అంటే ఇప్పుడు రా నుంచి స్మాక్ డౌన్ వచ్చేసినారు అనమాట. జస్ట్ అంటే మన రా నెట్ఫ్లిక్స్ వెళ్ళేంత వరకు ఇక అప్పటి వరకు మన స్మాక్ డౌన్లోనే కామెంటరీ చేస్తారనమాట మన మైకల్ కోల్. సో అందుకనే కోడీ రోడ్స్ వెల్కమ్ చేసినారు మన కామెంటర్ మైకల్ కోల్కి. అండ్ బాస్ దాని తర్వాత కోడీ రోడ్స్ చెప్పినారు, చూడండి ఇప్పుడు నాకు ఎవరైనా ఇంటరప్ట్ చేయొచ్చు అనమాట. సో అందుకని నాకు ఇంటరప్ట్ చేసే ముందే నేనే ఇక్కడ మన ది బ్లడ్ లైన్కి ఇన్వైట్ చేస్తున్నానని మన ది బ్లడ్ లైన్కి పిలిచినారు కోడీ రోడ్స్. సో అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన న్యూ బ్లడ్ లైన్, అంటే మన సోలో సికోవా, టాంగాలోయ అండ్ మన జేకబ్ ఫాటు అక్కడ ఎంట్రీ అయిపోయింది. అండ్ బాస్ ఇలా ఎంట్రీ కాగానే అంటే మన సోలో సికోవాలకి రింగ్ బయట నుండి అని చెప్పినారనమాట. సోలో సికోవా సింగిల్గా రింగ్లో వచ్చినారు. రింగ్లో రాగానే ఫస్ట్ అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ బూ చేస్తుంటారు సోలో సికోవాకి. సో అప్పుడే సోలో సికోవా, నేను సేమ్ ఫీల్ అవుతున్నాను మీ అందరూ చూసి అని మన సోలో సికోవా ఎక్కిరిచేసినారు. అండ్ బాస్ దాని తర్వాత సోలో సికోవా ఏమని చెప్పినారంటే, హే కోడీ రోడ్స్ ఇక అయిపోయిందా, అంటే నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం వీళ్ళందరి ముందు అయిపోయిందా. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు టైటిల్ డిఫెండ్ చేయడానికి రెడీ ఉన్నావా, నీ అస్సలు ఛాలెంజర్ ముందు ఇప్పుడు నువ్వు నీ టైటిల్ డిఫెండ్ చేయడానికి రెడీ ఉన్నావా. ఎందుకంటే నిజం అందరూ తెలుసు. అండ్ నిజం ఏంటంటే ఈ సమ్మర్ స్లామ్లో నేను నీకు ఓడిపించేస్తుండే, అర్థమైందా. నేను ఎప్పుడో ఛాంపియన్ అయిపోతుండే, నేను నీకు ఓడిపించేస్తుండే, కానీ ఆ రోమన్ రేన్స్ వల్ల మొత్తం గడబడ్ అయిపోయిందని మన సోలో సికోవా చెప్పినారు. అండ్ సోలో సికోవా రీ మ్యాచ్ కోసం ఛాలెంజ్ చేసి పడేసినారు మన ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్కి. సో బాస్ అప్పుడంటే అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ వీ వాంట్ రోమన్ అని చాంట్ చేస్తుంటారు అనమాట. అండ్ మన కోడీ రోడ్స్ చెప్పినారు, నిజమే, అంటే నువ్వు ఒక జబర్దస్త్ అథ్లీట్వి, నువ్వు ఒక జబర్దస్త్ సూపర్ స్టార్వి, నీకు ట్రైబల్ చీఫ్ చాలాసార్లు తొక్కనీకి ట్రై చేస్తున్నాడు, బట్ అయినా నువ్వు కొంచెం అంటే బయటికి రాని ట్రై చేస్తావు అనమాట అని చాలా గొప్ప మాట్లాడు. నువ్వు నిజంగానే నా బుక్లో ఉన్నావు అనమాట, నువ్వు నిజంగానే ఒక నెంబర్ 1 కంటెండర్వి, నువ్వు నిజంగా నువ్వు జబర్దస్త్ ఛాలెంజర్వి అని ఈ టైప్లో మన కోడీ రోడ్స్ చెప్పినారు. సోలోస్గా కొంచెం హ్యాపీ అయితే ఉంటారు, కానీ అంతలోనే కోడీ రోడ్స్ ఏమని చెప్పినారంటే, నేను నీతో మాట్లాడతలేను, అర్థమైందా, నేను నీ గురించి చెప్తలేను, నేను మాట్లాడుతున్నాను జేకబ్ ఫాటు గురించి. సో జేకబ్ ఫాటు 2 అడుగులు ముంగడేసి, అంటే కొంచెం ముంగడు వచ్చి అని చెప్పినారన్నమాట. సో అప్పుడే మన జేకబ్ ఫాటు వచ్చినారు. అండ్ జేకబ్ ఫాటు అంటే రింగ్ బయట ఉండే కదా, సో జేకబ్ ఫాటు రింగ్ ఎప్పుడైనా పైన ఎక్కినారు. సో అప్పుడే మన సోలో సికోవా నువ్వు కిందికి వెళ్ళు అని చెప్తే అర్థమైతే అని కొంచెం సిగ్నల్ చేస్తుంటారన్నమాట, కిందికి వెళ్ళిపోని చెప్పినారు. సో అప్పుడే మన జేకబ్ ఫాటు అంటే ఐ లవ్ యూ ట్రైబల్ చీఫ్, అంటే నీకోసం ఏమైనా చేస్తాను, నీకంటే ఎక్కువ అన్నట్టు మన జేకబ్ ఫాటు చెప్పిన. అండ్ జేకబ్ ఫాటు నిజంగానే అంటే రింగ్ కింద దిగిపోయినారన్నమాట. చాలా క్లియర్లీ డబ్ల్యూడబ్ల్యూ టీచ్ చేసింది ఇక్కడ, అంటే మన జేకబ్ ఫాటు ఎప్పుడైనా మన సోలో సికోవాకి బిట్రే చేయొచ్చు అని చాలా క్లియర్లీ టీచ్ చేస్తుంది. అంటే మన జేకబ్ ఫాటు చూస్తున్నారు, అంటే రియాక్షన్ ఇస్తున్నారు, బట్ ఒకటిసారి సరే నీకంటే ఎక్కువనా అన్నట్టు వదిలేస్తున్నారు. అది ఫస్ట్ టైం అంటే ఇది ఐ థింక్ 2-3 సార్లు అయిపోయింది అనమాట. జేకబ్ ఫాటుకి నచ్చడం లేదు ఏదైనా, అంటే జేకబ్ ఫాటుకి డిసిజన్ నచ్చడం లేదు, బట్ అయినా సరే నీకంటే ఎక్కువనా అన్నట్టు మన జేకబ్ ఫాటు లైట్ తీసుకుంటున్నారనమాట. కానీ టైం దగ్గర పడుతుంది. జేకబ్ ఫాటు చాలా తొందరలోనే సోలో సికోవాకి బిట్రే చేయొచ్చు చూస్తుంటే అట్లా అనిపిస్తుంది. డబ్ల్యూడబ్ల్యూ సేమ్ అట్లా టీచ్ చేస్తుంది అనమాట. సో చూద్దాం. సో దాని తర్వాత అయితే మన కోడీ రోడ్స్ చెప్పినారు,
సోలో సికో నువ్వు బాగానే ట్రై చేస్తున్నావు, అన్ని బాగానే చేస్తున్నావు, అండ్ ఇప్పుడు ఈ హులఫాలా మాల నువ్వు వేసుకున్నావు అంటే ఇప్పుడు మొత్తం బ్లడ్ లైన్కి నువ్వు నడిపిస్తున్నావు అంటే కదా అని. సో నేనైతే రెడీ అనమాట, అంటే ఓన్లీ నీకని కాదంటే నేను ఎవరితోనే ఫైట్ చేయడానికి రెడీ. మీ టీంలోని ఒక టైప్లో మన కొడి రోడ్స్ చెప్పేసినారు. అండ్ కొడి రోడ్స్ ఏమంటే ఇప్పుడు మన నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్ అంటే ఇప్పుడు మన యూఎస్ఏ నెట్వర్క్ పైన వెళ్ళిపోతాం కదా. సో ఆ స్మాక్ డౌన్ ఒక సీజన్ ప్రీమియర్ అనమాట. సో ఇప్పుడు ఆ స్మాక్ డౌన్లో ఫైట్ చేద్దాం అన్నట్టు మన కొడి రోడ్ ఛాలెంజ్ చేసినారు. అండ్ బాస్ అంతేకాదు ఆ ఛాలెంజ్కి అంటే మన సోలో సికో ఆన్సర్ ఇచ్చినారు. సోలో సికో ఏమని చెప్పినా అంటే నాకు అర్థమవుతుంది కొడి రోడ్స్ అంటే ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు అంటే నువ్వు మా మధ్యలో బాగా మంట పెట్టి ట్రై చేస్తున్నావు, చాలా క్లియర్లీ కనిపిస్తుంది. అండ్ ఏం కావాలంటే నెక్స్ట్ వీకే ఫైట్ చేద్దాం అంటున్నాను. నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్లోనే ఫైట్ చేద్దామా, సరే ఫైట్ చేద్దాం రెడీ అని చెప్పేసినారు మన సోలో సికోవా. అండ్ బాస్ అప్పుడే అంటే వీళ్ళు ఎటగేద్దాం మొత్తం బ్లడ్ లైన్ రింగ్లో వచ్చేసి ఎటగేద్దాం అనుకున్నారు కానీ అంతలోనే మన డిఐవై అండ్ మన ద స్ట్రీట్ ప్రాఫిట్స్ అక్కడ రింగ్లో ఇంకా నుంచి వచ్చేసినారనమాట. అండ్ నికోల్డిస్ వచ్చేసినారు ఒకటేసారి, చాలా తొందరగా వచ్చేసి అక్కడ పక్కన ఉన్నట్టున్నారు. సో నికోల్డిస్ ఏమని చెప్పినారంటే సరే ఇప్పుడు మీ మధ్యలో ఈరోజు ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఉంటుంది, ఒక 8-man ట్యాగ్ టీమ్ మ్యాచ్ పెడతామని చెప్పినారు. ది బ్లడ్ లైన్ వర్సెస్ డిఐవై అండ్ ద స్ట్రీట్ ప్రాఫిట్స్ మధ్యలో. అండ్ అంతేకాదు నికోల్డిస్ ఏమని చెప్పినారంటే నిజంగా ఈ బ్లడ్ లైన్ చాలా ఓవర్ అయిపోతుంది అన్నమాట, మ్యాచ్ మధ్యలో రావడం చాలా ఓవర్ అయిపోతుంది. సరే ఒక పని చేద్దాం, నెక్స్ట్ వీక్ మీ మ్యాచ్ ఉంది కదా స్మాక్ డౌన్లో, సో ఆ మ్యాచ్ ఒక స్టీల్ కేజ్ మ్యాచ్ అని చెప్పినారు. ఎస్ గైస్ నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్ మామూలుగా ఉండదు. నేను ముందే చెప్పినాను ఒక నెట్వర్క్ నుంచి వేరే నెట్వర్క్ పైన వెళ్ళిపోతుందంటే ఆ స్మాక్ డౌన్ ఒక ప్రీమియం లైవ్ ఈవెంట్ లాగా ఉంటాయన్నమాట ఆ షో. ఇప్పుడు స్మాక్ డౌన్ అయినా సరే రా అయినా సరే ఒక నెట్వర్క్ వదిలేసి వాళ్ళు వేరే నెట్వర్క్ పైన వెళ్ళిపోతున్నారంటే అది ఒక ప్రీమియం లైవ్ ఈవెంట్ లాగా ఉంటాయన్నమాట. సో అందుకని కొంచెం స్పెషల్ చేయనికే ఇలా మ్యాచ్ బుక్ చేసినారు. కొడి రోడ్స్ వర్సెస్ సోలో సికో మ్యాచ్. నేను ముందే చెప్పినాను చాలా రూమర్స్ వచ్చినాయని, చాలా రూమర్స్ వస్తున్నాయి ఈ స్మాక్ డౌన్లో. అంటే September 14th రోజు కాకపోతే స్మాక్ డౌన్లో మనకి ఇలా మధ్యలో మ్యాచ్ చూడడానికి దొరకొచ్చని ముందే చెప్పినాను. అండ్ ఆ మ్యాచ్ బి అఫీషియల్ అయిపోయింది. అండ్ గెస్ వాట్ అంటే స్టీల్ కేజ్ మ్యాచ్ బాస్ నిజంగా చాలా జబర్దస్త్ మ్యాచ్ సెట్ అయిపోయింది అనమాట. అండ్ బాస్ ఇంకేముండే అంటే ఇక్కడనే ఇలా బ్రాల్ ఏం జరగలేదు, ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయితే అయిపోయింది. అండ్ బాస్ దాని తర్వాత మనకి బేలీ వర్సెస్ టిఫనీ మధ్యలో ఒక మంచి సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికి. అండ్ ఈ మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు బ్యాక్ స్టేజే మన టిఫనీ అండ్ నాజాస్ ఒక సెగ్మెంట్ జరిగాయన్నమాట. అండ్ ఆ సెగ్మెంట్లో అంటే నాజాస్ అడిగింది అంటే బ్యాక్ స్టేజ్ అందరూ మాట్లాడుతున్నారు అంటే నువ్వు రీసెంట్లీ అంటే లాస్ట్ వీక్ నువ్వు నా పైన క్యాష్ ఇన్ చేయడానికి వచ్చినావు కదా బ్యాషిన్ బర్లిన్ అని ఈ టైప్లో మన నాజాస్ చెప్పాను అనమాట. సో టిఫనీ ఏమని చెప్పండి ఇదంతా అంటే చెల్సీ గ్రీన్ ఇవన్నీ పిచ్చి పని చేస్తుంది, సో ఇవన్నీ నువ్వు పట్టించుకోకని మన టిఫిన్ చెప్పింది. అండ్ ఈ మ్యాచ్ మధ్యలో వస్తావా రింగ్ సైడ్ ఉంటావా అని మన టిఫిన్ అడిగింది. సో వస్తా అని చెప్పింది మన నాజాస్. అండ్ నిజంగానే మ్యాచ్ మధ్యలో నాజాస్ వచ్చింది, కానీ నాజాస్ వల్లనే టిఫిన్ ఓడిపోయింది అనమాట ఒక టైప్లో. అంటే నాజాస్ ఏమంటే ఇది ఫస్ట్ టైం కాదు, ఇంతకుముందు ఇది సేమ్ ఇలా జరిగాయి అనమాట. నాజాస్ మ్యాచ్ మధ్యలో వస్తుంది అండ్ ఒక్కోసారి దాని లాభం మా టిఫిన్కి అయితే, లేదంటే చాలా తక్కువ లాభం అవుతుంది అనుకోండి. ఈ మ్యాచ్లో అంటే రోలప్ చేసినప్పుడు రెఫరీ చూడలే నాజాస్ వల్లనే, అండ్ అందుకనే దీని లాభం మన బేలీకి అయిపోయింది అనుకోండి. సో ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన బేలీ. సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ మన కెవిన్ ఓవెన్స్, ఆస్టన్ థ్యూరీ అండ్ గ్రేసన్ వాలర్ కనిపించినారు బాస్. అండ్ గ్రేసన్ వాలర్ ఆస్టన్ థ్యూరీ ఎక్కిరిస్తుంటారు అనమాట కెవిన్ ఓవెన్స్. చూసినారంటే వీళ్ళు ఎంత మంచి ఫ్రెండ్స్ ఉండే కోడి రోడ్స్ అండ్ కెవిన్ ఓవెన్స్. కానీ రీసెంట్లీ ఏమైంది బ్యాషింగ్ బర్లిన్లో అందరూ చూసినారు. సో ఇప్పుడు వీళ్ళు ఫ్రెండ్స్ లేరు అనుకుంటా, అందుకని ఈరోజు కోడి రోడ్స్ ముందు ది బ్లడ్ లైన్ వచ్చినప్పుడు మన కెవిన్ ఓవెన్స్ రాలేదని ఈ టైప్లో ఎక్కిరిస్తుంటారు. సో అప్పుడే మన కెవిన్ ఓవెన్స్ ఏమని చెప్పారంటే మీ ఇద్దరు నిజంగా ఈడియట్స్ కదా, అంటే మీ ఇద్దరికి ఏం అర్థం కాదు కదా, సో మేము ఫ్రెండ్సే బాబు నీకు అర్థమవుతుందా కోడి రోడ్స్ అండ్ నేను ఫ్రెండ్స్ అనమాట, అలాంటి ప్రాబ్లం ఏం లేదని చెప్పినారు. కానీ మీరు నిజంగానే ఫ్రెండ్సా? ఎందుకంటే నేను అండ్ కోడి రోడ్స్ అంటే మేమిద్దరం ఫ్రెండ్స్ ప్లస్ మేము ఫైట్ చేసినాం, స్టిల్ మేము ఫ్రెండ్స్ ఉన్నాం అనమాట. సో మీరిద్దరు ఫైట్ చేసి అంటే మీరు సింగిల్గా అంటే మీరు 1-on-1 ఫైట్ చేసి మీరు ఫ్రెండ్స్ ఉండొచ్చు, అంటే మీరు ఫేస్ టు ఫేస్ ఫైట్ చేయాలన్నమాట. వేరే సూపర్ స్టార్స్ కాదు, మీరు ఫేస్ టు ఫేస్ ఫైట్ చేసి మీరు మళ్ళీ ఫ్రెండ్స్ ఉండొచ్చా మీరు? అంటే అంత అండర్స్టాండింగ్ ఉందా అసలు మీ మధ్యలో? సరే ఒక పని చేసి ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్లో ఫైట్ చేద్దాం ఈరోజు. అంటే కెవిన్ ఓవెన్స్ వర్సెస్ ఆస్టన్ థ్యూరీ వర్సెస్ గ్రేసన్ వాలర్ అనమాట. సో ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్లో ఫైట్ చేద్దాం. ఎట్లుంటుంది అని మన కెవిన్ ఓవెన్స్ చెప్పేసినారు. చాలా మంచి సెగ్మెంట్ ఉండేది బ్యాక్ స్టేజ్, చాలా ఫనీగా ఉండే అనమాట సెగ్మెంట్. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి అంటే మన విన్సీ వర్సెస్ మన అపోలో క్రూస్. అంటే ఈరోజు ఫైనల్లీ మన విన్సీ రిటర్న్ చేసినారనమాట. చాలా బిల్డప్ ఇచ్చినారు విన్సీ, కొన్ని ప్రోమోస్ వీడియోస్ చాలా వచ్చినాయి ఎవ్రీ వీక్, చాలా బిల్డప్ ఇచ్చినారనమాట మన విన్సీ. కానీ రాగానే అంటే ఇది ఒక పుస్కీ బాంబ్ అయిపోయింది అనమాట. ఎందుకంటే మన విన్సీకి అంటే మ్యాచ్ స్టార్ట్ కాగానే జస్ట్ 3 secondsలోనే రోల్అప్ చేసి విన్నర్ అయిపోయినారు బాస్ మన అపోలో క్రూస్. అంటే జస్ట్ 3 secondsలో ఓడిపించేసినారనమాట. అంటే రోలప్ వల్ల ఓడిపించినారు, బట్ ఎంతసారి ఓడిపించేసినారనమాట. అంటే మన రెఫరీ అంటే బెల్ రింగ్ చేపించినారు. సో అప్పుడే మన అపోలో క్రూస్ రోలప్ చేసినారు. రోలప్ చేయగానే 3 count అయిపోయింది అండ్ విన్సీ ఈ మ్యాచ్లో ఓడిపోయినారనమాట. సో నిజంగా చాలా ఫనీ ఉండే ఈ మ్యాచ్. బట్ స్టార్టింగ్లో ఈ టైప్లో బుక్ చేసినారంటే దానికి ఇంకా ఏదో ఉంటుంది, బట్ ఈ మ్యాచ్ మాత్రం నిజంగా ఫనీ ఉండే బాస్.
సో నెక్స్ట్ మనకి ఒక మంచి ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ చూడడానికి దొరికింది. కెవిన్ ఓవెన్స్ వర్సెస్ గ్రేసన్ వాలర్ వర్సెస్ ఆస్టిన్ థ్యూరీ మధ్యలో. అండ్ బాస్ ఈ మ్యాచ్ జస్ట్ పేరు కోసమే ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ ఉండే, ఎందుకంటే ఈ మ్యాచ్ ఒక 2-on-1 హ్యాండిక్యాప్ మ్యాచ్ లా ఉండనమాట. ఎందుకంటే మన ఆస్టిన్ థ్యూరీ అండ్ గ్రేసన్ వాలర్ ఇద్దరు కలిసే ఫైట్ చేసినారు మన కెవిన్ ఓవెన్స్. కెవిన్ ఓవెన్స్ బాగానే ఛాలెంజ్ చేసినారు వీళ్ళకి, అంటే మీరు ఫైట్ చేసి అంటే మీరు ఫేస్ టు ఫేస్ ఫైట్ చేసి మళ్ళొకసారి మీరు ఫ్రెండ్స్ ఉంటారా చూద్దామని చెప్పినారు. బట్ వీళ్ళు అంటే ఆ ఛాలెంజ్కి అంటే ఒక టైప్లో యాక్సెప్ట్ చేసి మీరు చేయలేనట్టు చేసినారు, ఎందుకంటే వీళ్ళు ఇద్దరు కలిసి ఫైట్ చేసినారు అనమాట. ఒక 2-on-1 హ్యాండిక్యాప్ మ్యాచ్లో ఉండేది. అండ్ బాస్ అంతేగా కొంచెం ప్రాబ్లం అయితే మనకు చూడడం దొరికింది, అంటే మనకి గ్రేసన్ వాలర్ అండ్ ఆస్టిన్ థ్యూరీ మధ్యలో కొంచెం ప్రాబ్లం అయితే మనకి చూపించినారు, బట్ అంతా మరి ఆ లెవెల్లో చూపించలేదు. అండ్ బాస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో అయితే మన కెవిన్ ఓవెన్స్ గెలిచినారు, బట్ గెలవగానే మళ్ళీ ఒకసారి లేటగా చేసినారు అనమాట మన కెవిన్ ఓవెన్స్ పైన, అంటే గ్రేసన్ వాలర్ అంటే ఆస్టిన్ థ్యూరీ లేటగా చేసినారు అనమాట. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడ ఇలా సెగ్మెంట్ అంటే ఇలా మ్యాచ్ అయితే అయిపోయింది, బట్ బ్యాక్ స్టేజ్ మన నిక్ కాలిన్స్ ఒక మాట చెప్పినారు అనమాట మన గ్రేసన్ వాలర్. అండ్ అది ఏంటంటే మేము ఇందాక కెవిన్ ఓవెన్స్ జబర్దస్త్గా ఇచ్చి పడేసినాము. అండ్ ఇంకోటి ఏంటంటే కావాలంటే నెక్స్ట్ వీక్ మా మధ్యలో ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ బుక్ చేయాలంటే ఆస్టిన్ థ్యూరీ గ్రేసన్ వాలర్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ అండ్ ఒక మిస్టరీ పార్ట్నర్ మధ్యలో ఒక మ్యాచ్ సెట్ చేసేయండి, అంటే ఎవరున్నా సరే మాకేదంటూ ఒక ఇంకో నెక్స్ట్ వీక్ కోసం ఛాలెంజ్ చేసినారన్నమాట. వీళ్ళంతా ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేసినారు. అండ్ బాస్ ఇంకేముంటే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ రింగ్లో ఎంటర్ అయిపోయింది మన యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ ఎల్ఏ నైట్. ఎల్ఏ నైట్ రింగ్లో వచ్చి ఏమని చెప్పినారంటే ఇప్పుడు నేను 2 times టైటిల్ డిఫెండ్ చేశాను, 2 times సక్సెస్ఫుల్ డిఫెండ్ చేశాను అనమాట. అండ్ ఇప్పుడు ఎవరు వస్తారు అంటే మేబీ ఒక ఓపెన్ ఛాలెంజ్ కావచ్చు, నెంబర్ 1 కంటెండర్ మ్యాచెస్ కావచ్చు, ఒక పార్ట్ టైమర్స్ రావచ్చు, చాలా జబర్దస్త్ సూపర్ స్టార్స్ రావచ్చు, బట్ ఎవరు వచ్చినా సరే వాళ్ళు ఓడిపోవాల్సిందే, ఎందుకంటే గెలవాల్సిందే. అంటే ఈ టైటిల్ నేను నా దగ్గరికి వెళ్ళి పోనీ అని ఒక టైం క్లియర్లీ ఎల్ఏ నైట్ చెప్పేసినారు. కార్మెలో హెస్ ఇంటరప్ట్ చేసినారు అనమాట, కార్మెలో హెస్ దగ్గర ఉంటారు. సో అప్పుడు మన ఆండ్రాడే వచ్చేసినారు. ఆండ్రాడే వచ్చి ఎల్ఏ నైట్కి కొంచెం వాడు వేరే లాంగ్వేజ్లో మాట్లాడినారనమాట. అండ్ బాస్ అంతగా చిన్న బ్రాల్ బి జరిగింది ఇలా మధ్యలో. అండ్ ఈ బ్రాల్ అయితే ఫస్ట్ ఆండ్రాడే కార్మెలేస్ కొట్టినారు, బట్ ఎల్ఏ నైట్ పైన నొక్కినందుకు ఎల్ఏ నైట్ ఫినిషర్ ఇచ్చి పడేసినారు ఆండ్రాడేకి. అండ్ ఎల్ఏ నైట్ కార్మెలో హెస్కి ఇచ్చేసినారు అనమాట. అండ్ బాస్ ఇంకేముంటే ఇక్కడనే ఇలా బ్రాల్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి మిషేన్ వర్సెస్ చెల్సీ గ్రీన్ మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికి రింగ్ సైడ్ మన పైపర్ నివిన్ ఉండే అనమాట. సో రెఫరీ చూడకుండా పైపర్ నివిన్ బి అటాక్ చేసింది మన మిషేన్ పైన. అండ్ బాస్ దీని లాభం లేపి మన చెల్సీ గ్రీన్. అండ్ బాస్ ఈ మ్యాచ్ వినర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు మన చెల్సీ గ్రీన్. సో నెక్స్ట్ మనకి స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్లో ది బ్లడ్ లైన్ వర్సెస్ ది న్యూ బ్లడ్ లైన్ వర్సెస్ మన DIY అండ్ ద స్ట్రీట్ ప్రాఫిట్స్ మధ్యలో 8-man ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి రంగనీల మధ్యలో చాలా జబర్దస్త్ బ్రాల్ మనకి చూడడానికి అనమాట. చాలా మంచి మ్యాచ్ ఉండే బాస్ ఇది. అండ్ ఈ మ్యాచ్ బాగా టక్కర్ ఇచ్చినారు అనుకోండి, అంటే ద స్ట్రీట్ ప్రాఫిట్స్ అండ్ DIY బాగా టక్కర్ ఇచ్చినారు నిజం చెప్పాలంటే మన న్యూ బ్లడ్ లైన్కి. అండ్ బాస్ అంతేకాదు ఈ మ్యాచ్ ఎండింగ్లో మన జేకబ్ ఫార్ట్ అందరికి ఇచ్చి పడేసినారు అనమాట. అండ్ మన జేకబ్ ఫార్ట్ పిన్ చేద్దాం అనుకున్నారు, కానీ మన సోలో సికో ట్యాగ్ అడిగినారు. సోలో సికో రింగ్లో వచ్చేసినారు అండ్ ఫినిషర్ ఇచ్చేసినారు అనమాట సమ్మన్ స్పైక్. అండ్ బాస్ దాని తర్వాత మన సోలో సికో కవర్ చేసినారు అండ్ పిన్ కార్డ్ అయిపోయింది 1-2-3. అండ్ ఈ మ్యాచ్లో విన్నర్ అయిపోయినారు అంటే మన న్యూ బ్లడ్ లైన్. ఎస్ మన న్యూ బ్లడ్ లైన్ ఈ మ్యాచ్లో గెలిచినారు బాస్. అండ్ ఇంకేముండే ఇక్కడనే ఈరోజు స్మాక్ డౌన్ అంటే ఇది ఫైనల్ స్మాక్ డౌన్ ఉండే మన ఫాక్స్ నెట్వర్క్ పైన. సో ఈ ఫైనల్ స్మాక్ డౌన్ ఈరోజు అయిపోయింది. అండ్ నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్ మనకి డైరెక్ట్గా మన USA నెట్వర్క్ పైన చూడడానికి దొరుకుతుంది బాస్. అండ్ ఆ స్మాక్ డౌన్ ఒక సీజన్ ప్రీమియర్ స్మాక్ డౌన్ ఉంటుంది, ఒక స్టీల్ కేజ్ మ్యాచ్ ఉందన్నమాట నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్లో. సోలో సికోవా వర్సెస్ ది అమెరికన్ నైట్ మేర్ కోడి రోడ్స్ మధ్యలో. అండ్ బాస్ అంతేకాదు ఇప్పుడు నేను మీ అందరికీ ఒక జబర్దస్త్ గుడ్ న్యూస్ ఇస్తాను. అండ్ ఆ గుడ్ న్యూస్ ఏంటంటే చూడండి, మీరు మన ఛానల్ యాక్టివ్ సబ్స్క్రైబర్ అయితే మీ అందరూ తెలుస్తూ ఉంటుంది. నేను ఇప్పటి నుంచి కాదు, రోమన్ రైన్స్ రిటర్న్ చేసినప్పటి నుంచి ఒక మాట చెప్తున్నాను. అండ్ అది ఏంటంటే సెప్టెంబర్ 14th రోజు కాకపోయే స్మాక్ డౌన్ కోసం రోమన్ రైన్స్ ఫస్ట్ అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉండే. అండ్ దాని తర్వాత రోమన్ రైన్స్కి అడ్వర్టైజ్మెంట్లోకి వెళ్ళి రిమూవ్ చేసినారని నేను మీ అందరికీ ముందే ఈ రూమర్ ఈ అప్డేట్ గురించి అప్డేట్ ఇచ్చేస్తాను. ఓకే, కానీ ఇప్పుడు ఏమైందంటే USA నెట్వర్క్ వాళ్ళు మళ్ళొక్కసారి రోమన్ రైన్స్కి నెక్స్ట్ వీక్ కాపోయే స్మాక్ డౌన్ కోసము అఫీషియల్లీ అడ్వర్టైజ్ చేస్తున్నారు. ఎస్ మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన ఈ పోస్టర్లో మనకి మన రోమన్ రైన్స్ ఫ్రంట్లో కనిపిస్తున్నారు అనమాట. మన USA నెట్వర్క్ ఈ పోస్టర్ని యూజ్ చేస్తున్నారు అనమాట నెక్స్ట్ వీక్ కాపోయే స్మాక్ డౌన్ కోసం. ఇది అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్. సో దీని అర్థం ఏంటంటే నెక్స్ట్ వీక్ కాపోయే స్మాక్ డౌన్ కోసం రోమన్ రైన్స్కి మన USA నెట్వర్క్ వాళ్ళు అఫీషియల్గా అడ్వర్టైజ్ చేస్తున్నారు.
చేస్తున్నారు. ఎందుకంటే అలా డిమాండ్ కావచ్చు రోమన్ రైన్స్ కావాలని. ఎందుకంటే మళ్ళొకసారి 5 సంవత్సరాల తర్వాత మళ్ళొకసారి యూఎస్ నెట్వర్క్ పైన వెళ్ళిపోతుంది కదా. సో అందుకని అలా డిమాండ్ కావచ్చు. సో అందుకని వాళ్ళు మాకు కావాలి రోమన్ రైన్స్ అని వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తున్నారు అనుకుంటా, మేబీ అని చెప్పలేం. బట్ రోమన్ రైన్స్ అయితే నెక్స్ట్ వీక్ కాకపోయే స్మాక్ డౌన్ కోసం మళ్ళొకసారి అఫీషియలీ అడ్వర్టైజ్ అయిపోయినారు. సో దీని అర్థం ఏంటంటే ఫైనలీ ఒకవేళ అంత మంచిగా ఉంటే ఫైనలీ నెక్స్ట్ వీక్ మన రోమన్ రైన్స్ స్మాక్ డౌన్లో రిటర్న్ చేయొచ్చు. అండ్ నేను ఒక్కవేళ ఎందుకు చెప్పినానంటే మేబీ ఈ అడ్వర్టైజ్మెంట్కి వెళ్ళి మరోసారి రిమూవ్ చేయొచ్చు. లేదంటే మనకి రోమన్ రైన్స్కి అడ్వర్టైజ్ చేసి మేబీ రోమన్ రైన్స్ ప్లేస్లో డైరెక్ట్గా ద రాక్ సర్ప్రైజ్ వచ్చినా రావచ్చు. ద రాక్ హ్యాస్ ఎ సర్ప్రైజ్ రిటర్న్ చేసినా చేయొచ్చు అనే మాట. లేదంటే జిమ్మీ యూసే కావచ్చు కదా, మేము చెప్పలేం కదా. కానీ ప్రెజెంట్ కోసం అయితే గుడ్ న్యూస్ ఏంటంటే నెక్స్ట్ వీక్ కాకపోతే స్మాక్ డౌన్ కోసం అయితే ది ఒరిజినల్ ట్రైబల్ షీఫ్ రోమన్ రైన్స్ అయితే అఫీషియలీ అడ్వర్టైజ్ ఉన్నారు బాస్. ఇప్పుడు దీనిపైన మీరేమంటారు, మీ రియాక్షన్ ఏందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ మళ్ళీ ఒకసారి మన రెస్సల్ తెలుగు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీ వినాయక చతుర్థి గాయస్, బాగా ఎంజాయ్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈరోజు నేను సెకండ్ వీడియో చేద్దాం అనుకున్నాను, బట్ నేను ఈరోజు కొంచెం బిజీ ఉంటాను. సో ఈరోజు సెకండ్ వీడియో రాదనమాట. నేను Q&A వీడియో నేను ట్రై చేస్తాను మన రాధిహాడ్ గేమర్ ఛానల్ పైన. అంత మంచిగా ఉంటే Q&A చేస్తాను, లేదంటే మేబీ రేపు వచ్చినా రావచ్చు మన Q&A వీడియో మన రాధిహాడ్ గేమర్ ఛానల్ పైన. ఓకే, సో బాస్ ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వరకు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్. బాయ్.